హాయ్ గైస్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్న ప్యాకేజ్ అయితే వచ్చేసింది. నేను అమెజాన్లో ఇది ఆర్డర్ పెట్టాను. నేను ఎప్పటి నుంచో మీకు చెప్తున్నా కదా, లైక్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఎక్కువ వస్తుంది అనేసి. సో ఈ రోజు ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్కి క్లోజ్ పెట్టేద్దామని చెప్పేసి మైక్ అయితే కొన్నాను. సో నేను ఈ మైక్ కొన్నాను ఏంటి అనేది మొత్తం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం, ఓకేనా? సో ఇప్పుడు మన ప్యాకేజ్ని ఓపెన్ చేసేద్దామా. ఇది నాకు ఎగ్జాక్ట్గా 13,200 పడ్డది. ప్యాకేజ్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. చాలా జాగ్రత్తగా ప్యాకేజింగ్ అయితే చేశారు. సో ఇప్పుడు మనం ఈ ప్యాకేజ్ని ఓపెన్ చేసాం. ఇది వచ్చేసి బిల్ అనమాట. బిల్ ఇలా అయితే ఇచ్చారు. లోపల ప్రోడక్ట్ ఏమో ఇలా ఇచ్చారనమాట. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి హోలీ ల్యాండ్ లార్క్ M2 మైక్రోఫోన్ అనమాట. ఇదేంటంటే స్పెసిఫిక్గా మన వీడియోస్ మనం తీసుకుంటాం కదా, ప్రతి వీడియోలో బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్యాన్సిలేషన్ అంతా అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 300 మీటర్స్ వరకు రిసీవ్ చేసుకుంటుంది అనమాట మన సౌండ్ని. అండ్ కంటిన్యూస్గా యూజ్ చేస్తే ఒక 10 అవర్స్ వస్తుంది. గ్యాప్ ఇచ్చి యూజ్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 40 అవర్స్ వస్తుంది. సో ఇది మనం జాగ్రత్తగా అన్బాక్స్ చేసేసి చూద్దాము, లైక్ లోపల ఏమేమి ఇచ్చారు అన్నది చూద్దాం, ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఇది ఓపెన్ చేయగానే ఇలా వచ్చిందనమాట. ఇది వీఆర్ హియర్ ఫర్ యూ అని ఉంది. ఇది హోలీ ల్యాండ్ ఆఫ్టర్ సేల్స్ కార్డ్. ఇది మనం మైక్స్ మీద పెట్టుకునే స్టిక్కర్స్ లాంటివి, సరదాగా ఫన్ కోసం పెట్టుకునే స్టిక్కర్స్ అనమాట. మనం ఒకవేళ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. అండ్ ఇది వచ్చేసి మొత్తం మనం ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మొత్తం మాన్యువల్ అనమాట. మాన్యువల్లో ఏమేమి వచ్చాయో ఒకసారి చూపిస్తాను. సో ఇదనమాట, హియర్ వీఆర్ ఫర్ యూ అని వచ్చింది హోలీ ల్యాండ్ది. లెట్స్ గెట్ ఇన్ టచ్ అని వచ్చింది అనమాట. లైక్ ఇది ఏంటంటే వారంటీకి సంబంధించింది. సో మనకి ఇందులోని స్టిక్కర్స్ అనమాట. వైట్ ఇచ్చారు, బ్లాక్ ఇచ్చారు. ఒకవేళ మనం వైట్ టీషర్ట్స్ వేసుకుంటే ఇవి పెట్టుకోవచ్చు, బ్లాక్ అయితే ఇవి పెట్టుకోవచ్చు. లేదు మనకి ఫంకీగా కావాలంటే ఇలాంటి స్టిక్కర్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇలాంటివి కూడా వచ్చాయి. నేనైతే మ్యాక్సిమం ఐ ప్రిఫర్ ఫర్ బ్లాక్. ఇది వచ్చేసి మొత్తం మాన్యువలే, మనం ఎలా యూజ్ చేయాలి ఏంటి అని అన్నది మొత్తం ఇందులో ఇచ్చారనమాట. ఇది వచ్చేసి సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దిస్ ఇస్ ద వారంటీ కార్డ్ ఐ బిలీవ్. క్విక్ గైడ్ ఫర్ ఆఫ్టర్ సేల్స్ అని ఇచ్చారనమాట. మనకి ఏదైనా లైక్ ప్రాబ్లమ్ వస్తే మనం ఇలా ఇక్కడ ఇదంతా ఇన్ఫర్మేషన్ చూసి వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. యాక్చువల్గా ఇందులోని USB వర్షన్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత లైట్నింగ్ వర్షన్ ఒకటి ఉంటుంది. USB వర్షన్ వచ్చేసి మనకి ఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నింటికి తీసుకుంటారు. అది అరౌండ్ 10,000 ఎంత పడుతుంది. లైట్నింగ్ వర్షన్ వచ్చేసి అరౌండ్ 12,000 ఎంత పడుతుంది. ఇది వచ్చేసి నేను కాంబో వర్షన్ తీసుకున్నాను. సో మూడు కలిపి నాకు కాంబో వర్షన్లో అరౌండ్ 13,200 పడ్డది అనమాట. సో మనకి ఇది అనమాట మెయిన్. ఇది ఇలా ఓపెన్ చేస్తున్నాను. మొత్తం ఇక్కడ 3 లైన్స్ ఇలా స్టిక్కర్లా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇది ఓపెన్ చేసేద్దాము. ఇది ఎలా ఉందో చూపిస్తాను. అండ్ నేను ఇక్కడ ఇది ఆన్ కూడా చేసి చూపిస్తాను, ఓకేనా? ఇది ఇలా అనగానే ఇక్కడ ఆన్ కూడా అయిపోయిందనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ రిసీవ్డ్. మీకు ఇక్కడ వెనకాల చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా, ఇది ఏంటంటే USB అనమాట కనెక్షన్. సో ఇది ఇలా తిప్పి ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి 2 ట్రాన్స్మిటర్స్ ఇచ్చారు. మనకి లోపల ఇలా ఇచ్చే చూసారా 3 పిన్స్ లాగా. ఈ పిన్స్ వచ్చేసి ఛార్జింగ్ ఎక్కుతుంది అనమాట. సో మనం ఎప్పుడైతే ఈ ట్రాన్స్మిటర్ని ఇందులో లోపల ఇలా పెట్టేస్తామో అది ఛార్జింగ్ ఎక్కేస్తుంది. ఇది ఇంకొక ట్రాన్స్మిటర్ అనమాట, కెమెరాకి సంబంధించింది. ఇది వచ్చేసి C-పిన్ ఇచ్చారు. లైక్ ఇది వచ్చేసి మనం నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్కి యూజ్ చేసుకునేది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఐఫోన్కి యూజ్ చేసుకునేది అనమాట. ఇది వచ్చేసి కాంబో ప్యాక్. నేను కాంబో ప్యాక్ తీసుకున్నాను. ఇందులో ఇంకా ఏమైనా ఇచ్చారేమో ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది ఇలా ఓపెన్ చేయగానే ఈ రెండు ఇందులో పెట్టేస్తాను. ఇవి వచ్చేసి ట్రాన్స్మిటర్స్ అనమాట. 3 కూడా ట్రాన్స్మిటర్సే. ఈ రెండు మనం ఫోన్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి కెమెరాకి. అండ్ ఈ రెండు వచ్చేసి రిసీవర్స్ అనమాట. రిసీవర్స్ అంటే ఇవి మనం ఫోన్కి కనెక్ట్ చేసి ఉంచుతాం కదా, ఇది మనకి కనెక్ట్ చేసుకుంటాం కదా, లైక్ మన డ్రెస్సెస్కి కనెక్ట్ చేసుకుంటాం కదా. సో ఇది మన దగ్గర వాయిస్ తీసుకుంటుంది. అది ఆ వాయిస్ వచ్చేసి ఇక్కడ రిసీవర్స్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో ఇది మన ఫోన్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మన ఫోన్లోకి వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది అనమాట. వీటితో పాటు మనకి ఈ బాక్స్లో ఇంకేమి ఇచ్చారో చూపిస్తాను. మనకి బాక్స్లో ఇలా ఓపెన్ చేయగానే ఒక చిన్న పౌచ్ లాంటిది వచ్చింది. బ్యాగ్లోని ఏమేమి ఇచ్చారంటే, జస్ట్ ఎ సెకండ్, యా ఇది అండ్ ఇది, ఇంకేం లేవు ఈ బ్యాగ్లోని. సో ఇది వచ్చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనమాట. ఈ వెనకాతలు ఇక్కడ ఉంది కదా, ఇది మనం కెమెరా కోసం యూజ్ చేస్తాం కదా. సో ఇదనమాట, ఇది మనం కెమెరాకి పైన కింద లైక్ ప్లగ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి విండ్ స్క్రీన్ అంటారు దీన్ని. ట్రాన్స్మిటర్స్ విండ్ స్క్రీన్లో పెట్టి మన టాప్కి ఇక్కడ ఇలా పెట్టుకుంటే ఇప్పుడు ఏదైతే నాయిస్ మీకు బీచ్లో వినిపిస్తుందో ఆ నాయిస్ అనేది క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఇది కూడా ఇంకొక విండ్ స్క్రీన్ అనమాట. సో విండ్ స్క్రీన్స్ అనేవి 2 ఇచ్చారు మనకి.
ఇవి ఏంటంటే మనం మెడలో వేసుకోవచ్చు. ట్రాన్స్మిటర్స్ ఈ మ్యాగ్నెట్కి తగిలించుకొని ఇది మనం మెడలో వేసుకుంటే ఎక్కడ కూడా పడిపోదు, పోదు కూడా. సిలికాన్ నెక్లెసెస్కి 2 మ్యాగ్నెట్స్ ఇచ్చారు. 2 ట్రాన్స్మిటర్స్ పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఇప్పుడైతే నేను ఆన్ చేసి చూపిస్తాను అనమాట. ఒక ట్రాన్స్మిటర్ నేను యూజ్ చేసి చూపిస్తాను మీకు ఎలా వస్తుంది సౌండ్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది, సరేనా? ఇది వచ్చేసి మన ట్రాన్స్మిటర్ అనమాట. ఇప్పుడు ఇది వచ్చి నేను నా టాపిక్ పెట్టుకుంటాను అండ్ ఇది వచ్చేసి రిసీవర్. ఈ రిసీవర్ని నేను ఫోన్కి కనెక్ట్ చేస్తాను. వాయిస్ ఎలా ఉందో చూద్దాం, ఓకేనా? సో ఇది ఇక్కడ ఎల్లోది ఉంది కదా, ఈ ఎల్లోది జస్ట్ ఒక 3 సెకండ్స్ హోల్డ్ చేసి ఉంచితే ఈ ట్రాన్స్మిటర్ ఆన్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ ట్రాన్స్మిటర్ ఆన్ అయింది, స్లోగా బ్లింక్ అవుతుంది కదా, ఇక్కడ బ్లూ కలర్ లైట్ వచ్చింది కదా. సో ఇప్పుడైతే ఇది ఆన్ అయి ఉందన్నమాట. సో దీన్నే మనం ప్రెస్ చేసి ఉంచితే గ్రీన్ కలర్లోకి వస్తే అప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయినట్టు. ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో లేదు. ఇప్పుడు ఇది యాక్చువల్గా నా ఫోన్కి కనెక్ట్ అవ్వాలంటే నా ఫోన్ సెట్టింగ్స్లోని వీడియో రికార్డ్ అవుతున్నప్పుడు ఇక్కడ నుంచి వాయిస్ దానికి వెళ్ళడానికి సెట్టింగ్స్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో అది క్యాపబుల్ అయి ఉండాలి. సో అది ఉంటేనే నేను ఇక్కడ మాట్లాడింది నా ఫోన్కి వినిపిస్తుంది అన్నమాట త్రూ ట్రాన్స్మిటర్. సో ఇప్పుడు వచ్చేసి ఈ ట్రాన్స్మిటర్ వెనకాల ఇక్కడ ఒక చిన్న మ్యాగ్నెట్ ఉంది కదా, ఇదిగోండి. సో ఇది వచ్చేసి నేను ఇప్పుడు నా టాపిక్ పెట్టుకుంటాను. టాపిక్ పెట్టుకొని ఈ రిసీవర్ ఉంది కదా, ఇది యూఎస్బి రిసీవర్. ఈ రిసీవర్ నా ఫోన్కి పెడతాను. సౌండ్ ఎలా ఉందో చూడండి. వితౌట్ విండ్ స్క్రీన్, విత్ విండ్ స్క్రీన్ రెండు కూడా చేసి చూపిస్తాను. నేనైతే ఇప్పుడు ఇక్కడ ఇది పెట్టేశాను అనమాట. మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలీదు. నేనైతే మాట్లాడుతున్నాను ఇప్పుడు. మీకు చాలా సౌండ్ వస్తుందో లేదో కూడా నాకు తెలీదు. మీకు విండ్ సౌండ్ వినిపిస్తే గనక నేనైతే ఇప్పుడు విండ్ స్క్రీన్ కూడా పెట్టుకొని ట్రై చేస్తాను. సో అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట, ఈ మైక్ అనేది మీకు బాగా వినిపిస్తుందా లేదా అనేసి. ఇది ఆల్మోస్ట్ 300 మీటర్స్ దూరం వరకు కూడా వినిపిస్తుంది. సో నేనైతే జస్ట్ ఐ థింక్ ఒక 50 మీటర్స్ దూరం వచ్చాను అనుకుంటా. బీచ్ వాటర్ దగ్గరికి వచ్చాను నేనైతే ఇప్పుడు. సో నేనైతే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసి విండ్ స్క్రీన్ కూడా పెట్టేసుకొని బాగా వినిపిస్తుందా లేదా అనేది టెస్ట్ చేసి చెప్పేస్తా, ఓకేనా? సో నేనైతే ఇప్పుడు ఈ ట్రాన్స్మిటర్కి విండ్ స్క్రీన్ కూడా పెట్టేసి ఒకసారి ట్రై చేస్తాను. ఇది వచ్చేసి విండ్ స్క్రీన్ అనమాట. సో దీనికి ఎంత గాలి వచ్చినా సరే ఇది ఎయిర్ని ఆపేస్తుంది. సో మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ ట్రాన్స్మిటర్ నేను దీనికి పెట్టేస్తాను. విండ్ స్క్రీన్ లోపల పెడతా, ఓకేనా? విండ్ స్క్రీన్ లోపల నేనైతే ట్రాన్స్మిటర్ పెట్టేశాను. సో మ్యాగ్నెటిక్ బార్ వచ్చేసి ఇక్కడ నేను లోపల పెట్టేసి ఇది ఇలా పెడతా, ఓకేనా? పర్ఫెక్ట్. ఇప్పుడు ఇది వచ్చేసి పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. సో నేను మాట్లాడుతున్నది మీకు వినిపిస్తుంది కదా. సో మీకు ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందో లేదో మీకు క్లియర్గా అర్థమైపోద్ది. నేను కొంచెం దూరం వెళ్ళి బాగా వాటర్ దగ్గరికి వెళ్ళి బీచ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. సో అక్కడ ఇంకా ఎక్కువ సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ అనేది వినిపిస్తుందో లేదో మీకు క్లియర్గా తెలిసిపోతుంది, ఓకే? చాలా రోజులు అయిందండి నేనైతే వైజాగ్ బీచ్కి వచ్చి. నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఆ ద్వారా మీరు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీకు ఎలా అనిపిస్తుందో అన్నది నాకు కమెంట్స్ రూపంలో చెప్పండి. కష్టపడి మీకోసం చాలాసేపు ఇది కనెక్ట్ అవుతుందా లేదా ట్రై చేసి నేనైతే చూసాను అనమాట. సో ఐ హోప్ యూ కెన్ హియర్ ద వాయిస్. ఇప్పుడు వచ్చేసి నేను బాగా వాటర్కి దగ్గరగా ఉన్నాను కదా, సో విండ్ అంతా బ్లాక్ అయింది, లైక్ క్యాన్సిల్ అయింది అని నేను అనుకుంటున్నాను. సో ఇది మీకు కనిపిస్తుంది కదా దూరం నుంచి. నేను ఇక్కడ విండ్ స్క్రీన్ అయితే పెట్టుకున్నాను. సో ఇప్పుడు దగ్గరికి వచ్చి మాట్లాడతాను. మీకు ఎలా అనిపించింది అన్నది ప్రతిదీ కమెంట్స్లో పెట్టండి. అండ్ ఇది వర్త్ ప్రోడక్ట్ కాదా అన్నది తెలిసిపోతుంది అనమాట. ఒకవేళ ఇది పనిచేస్తుందని నాకు అర్థమైంది, ఇంకొక ట్రాన్స్మిటర్ పనిచేస్తుందా లేదా అన్నది నేను ఇంటికి వెళ్ళి టెస్ట్ చేస్తాను. బ్యాక్ టు హోమ్. సో నేను సెకండ్ ట్రాన్స్మిటర్ కూడా పెట్టేసుకొని ట్రై చేస్తున్నాను అనమాట, లైక్ వర్క్ అవుతుందా లేదా అనేసి టెస్ట్ చేస్తున్నాను. సో ఐ హోప్ యూ కెన్ హియర్ మై వాయిస్ వెరీ క్లియర్లీ. సో ఇది ఎలా యూజ్ చేయాలి అనే మాటకు వస్తే కనుక, సో ఇది వచ్చేసి దీన్ని ట్రాన్స్మిటర్ అంటారు. ఇక్కడ నా ఫోన్కి కనెక్ట్ అయ్యి ఉన్నదాన్ని రిసీవర్ అంటారు, ఓకే? సో ఇప్పుడు నేను ఇది ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, ఒక ఎల్లో బటన్ వచ్చేసి. ఈ బటన్ని నేను 3 సెకండ్స్ కంటే ఎక్కువసేపు ప్రెస్ చేసి ఉంచితే అప్పుడు ఇక్కడ గ్రీన్ లైట్ ఉంది చూసారా, యాక్చువల్గా ఇక్కడ బ్లూ లైట్ వస్తుంది అనమాట. దట్ మీన్స్ ఇప్పుడు ఈ ట్రాన్స్మిటర్ ఆన్ అవుతుంది అని చెప్పేసి బ్లూ లైట్ అనేది ఫ్లాష్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. సో కంటిన్యూస్గా ఎందుకు ఫ్లాష్ అవుతుంది అని అంటే ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఫైండ్ ఇట్స్ రిసీవర్, ఓకే? సో రిసీవర్తో పేర్ అవ్వడానికి బ్లూ లైట్ ఫ్లాష్ అవుతూ ఉంటుంది. పేర్ అయిన వెంటనే ఆ బ్లూ లైట్ నార్మల్గా స్టేబుల్గా ఉండిపోతుంది. స్టేబుల్గా ఉండిపోయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఇదే ఎల్లో లైట్ని మళ్ళీ ఒక్కసారి ప్రెస్ చేస్తే అప్పుడు ఇలా గ్రీన్ లైట్ అనేది వస్తుంది. ఆ గ్రీన్ లైట్కి అర్థం ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మీరు ఆన్ చేశారు అని అర్థం, ఓకే? ఈ గ్రీన్ లైట్ ఆన్ చేయకపోతే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ అవ్వదు. దానివల్ల మీ చుట్టుపక్కల ఎలాంటి నాయిస్ ఉన్నా, డిస్టర్బెన్సెస్ ఉన్నా అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. సో ఇప్పుడు దీనికి ఇంకో ఫీచర్ ఉంది. ఏంటి అని అంటే వీడియో నేను చేత్తో పట్టుకోకుండా ఎలా ఆన్ చేయాలి అని అంటే ఇక్కడున్న ఇదే ఎల్లో బటన్ని
ఒక్కసారి ప్రెస్ చేస్తే ఇలా గ్రీన్ కలర్ వచ్చి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది, మళ్ళీ ఒక్కసారి ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆఫ్ అయిపోతుంది. అదే 2 టైమ్స్ ప్రెస్ చేస్తే వీడియో అనేది ఆటోమేటిక్గా రికార్డ్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ నేను ఈ ఫీచర్ ఎలా యూస్ చేసుకోవాలి అనుకుంటే, ఫోన్ ఒక కొంచెం డిస్టెన్స్లో చాలా దూరంలో ఉన్నది అనుకుంటే అలా చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ ఆన్ అయ్యి మొత్తం రికార్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో 2 టైమ్స్ అనేది దీన్ని ప్రెస్ చేస్తే ఈ ఎల్లో బటన్ని, అప్పుడు మళ్ళీ వీడియో అనేది ఆటోమేటిక్గా స్టాప్ అవుతుంది. సో మొత్తం ఈ ఎల్లో బటన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ వీడియో ఆపేయాలి అనుకుంటే అప్పుడు నేను ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ఎల్లో బటన్ ఉంది కదా, మళ్ళీ దీన్ని ఒక 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేస్తే ఇది స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఐ హోప్ మీకు ప్రోడక్ట్ మీద ఫుల్గా నాలెడ్జ్ వచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా నేను ఏమైనా చెప్పడం అనేది మిస్ అయ్యి ఉంటే కనుక క్షమించండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కమెంట్స్ రూపంలో చెప్పండి. డెఫినెట్గా దాని మీద నేను ఇంకొక వీడియో చేస్తాను. సో మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, యూట్యూబ్ వీడియోస్, బ్లాగ్స్, లైక్ ఇన్స్టాగ్రామ్ ఏదైనా సరే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి ఇంకా మైక్ సర్చ్లో ఉన్నారు అని అనుకుంటే కనుక నా వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఐ హోప్ ఇట్ విల్ హెల్ప్ దెమ్. ఎంతవరకు అట్లీస్ట్ కొంచెమైనా హెల్ప్ చేస్తుంది అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా 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 సర్చ్ చేసి, అనలైజ్ చేసి, ప్రైజెస్ అన్ని కంపేర్ చేసి, ఎన్నో వీడియోస్, రివ్యూస్ చూసి అప్పుడు ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. తీసుకుంటే ది బెస్ట్ ప్రోడక్టే తీసుకోవాలి అనేసి నేను ఇంకా ఫిక్స్ అయ్యి, కొంచెం రేట్ ఎక్కువైనా పర్వాలేదు అని చెప్పి నేను ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక డెసిషన్ తీసుకోవడానికి ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుందని నేను అనుకున్నాను. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎవరికైతే అవసరంలో ఉన్నారో వాళ్ళకి. సో ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తాను, యూస్ఫుల్ కంటెంట్. సో ఈ రోజుకైతే ఇంతే గైస్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.